ఏమండి, మిమ్మల్ని నేను 3 ప్రశ్నలు అడుగుతాను, దానికి సమాధానం చెప్తారా? ఏ షాపింగ్ డబ్బులు లేవా? నువ్వు మొన్న అడిగిన తింగర ప్రశ్నకే నా బుర్ర పనిచేయలేదు. నేను రా, నాకు వద్దులేపో. ఏం, నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేరని భయపడుతున్నా? ఎందుకే నాకు భయమా? సరే అడుగు, ఏం అడుగుతావు అడుగు చూద్దాం. అడుగుతాను. మరి మీరు ఓడిపోతే నాకేమిస్తారు? ఏముంది, మొన్నట్లాగా షాపింగ్ 5,000 తీసుకున్నావు కదా, తీసుకో. నాకు 5,000 కాదు, ఈసారి 10,000 కావాలి. చిన్న కథ కదిరిదా? 10,000? మరి నువ్వు ఓడిపోతే? నేను ఓడిపోతే షాపింగ్ కి నెల రోజులు ₹1 డబ్బులే అడగను. ఇది ఛాలెంజ్ అంటే. ఇప్పుడు అడుగు, ఏం అడుగుతావు అడుగు చూద్దాం. సరే అడుగుతున్నాను, రెడీ? ఖతం. ఒక కారు 100 స్పీడ్ లో పోతుంది, కానీ టైర్ తిరగడం లేదు, ఎందుకు? 100 స్పీడ్ లో వెళ్తుందా కానీ టైర్ తిరగడం లేదా? అదెలా సాధ్యం? ఏదో తేడాగా ఉందంటే. నాకు తెలీదు, నువ్వే చెప్పు. ఎందుకంటే అది సేఫ్టీ టైర్. టైరు కారు లోపల ఉంది కాబట్టి. సరే, ఇంకో ప్రశ్న. వర్షం పడుతుంది, వర్షంలో అందరూ తడుస్తున్నారు, కానీ ఒక్కటి మాత్రం తడవడం లేదు, ఏంటది? వర్షంలో తడవంది ఏముంది? గొడుగు కాదు. కాదా? మరి ఇంకేమంటుంది? సరే నువ్వే చెప్పు. మన నీడ. వర్షంలో మనం తడుస్తాం గాని మన నీడ తడుస్తుందా? అయిపోయింది నాకు ఖతం. ఏంటండి, లాస్ట్ ప్రశ్న అడగక ముందే నన్ను షాపింగ్ తీసుకెళ్తున్నారు? నీ తిక్క ప్రశ్నని నేను బుర్రపాటు చేసుకునే బదులు నేను షాపింగ్ తీసుకుపోవడమే మేలు అనిపించింది, అందుకే.